విజయవాడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉదంతంపై టీడీపీ నేతలు బోండా ఉమ, కేశినేని నానిలు ఆదివారం స్పందించారు. సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రవాణా శాఖ కమిషనర్ను కలిసి తాము విచారం వ్యక్తం చేస్తున్నామని బోండా, కేశినేని నాని చెప్పారు. నిన్న జరిగిన సంఘటనను తాము సమర్థించుకోవడం లేదని చెప్పారు. ఎవరి మనసునైనా నొప్పించి ఉంటే క్షమాపణ చెబుతున్నామన్నారు. తమకు ఎలాంటి ఈగో లేదన్నారు. తెలుసో తెలియకో ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే క్షమాపణ చెబుతున్నామన్నారు. ఈ రోజుతో ఈ సమస్య ముగిసిపోయినట్లేనని భావిస్తున్నామన్నారు. నిన్న తాము ఓ ప్రజా సమస్యపై కార్యాలయానికి వెళ్లామని, మనస్పర్ధలతో వివాదం రాజుకుందని తెలిపారు. తమకు ఎలాంటి భేషజాలు లేవని విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు తమను మందలించారని కూడా చెప్పారు. ప్రైవేటు బస్సుల అంశంపై మాట్లాడుతూ తన బస్సులు ఆపమని సీఎం చంద్రబాబు చెప్తే ఆపేందుకు తాను సిద్ధమని కేశినేని నాని చెప్పారు. తనకు పార్టీ కంటే తన బస్సులు ముఖ్యం కాదని తేల్చి చెప్పారు. అవసరమైతే నా సంస్థను కేశినేని ట్రావెల్స్ను మూసేస్తానని చెప్పారు. రవాణా శాఖలో కింది స్థాయిలో అవినీతి ఉందన్నారు. నిన్న జరిగిన సంఘటనకు వ్యక్తిగత వివాదం కారణం కాదని చెప్పారు. జగన్కు చెందిన బస్సులు అక్రమంగా తిరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో అధికారులతో కలిసి పనిచేస్తామని తెలిపారు. కాగా రవాణా శాఖ అధికారులపై టీడీపీ నేతల దాడి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. వారికి చంద్రబాబు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. దీంతో ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బోండా ఉమా తగ్గి క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది. అంతకుముందు రవాణా శాఖ జేఏసీ ఎంపీ, ఎమ్మెల్యే క్షమాపణకు డిమాండ్ చేసింది. తాము సాయంత్రం వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని హెచ్చరించింది. వారు క్షమాపణ చెప్పాల్సిందేనని ప్రకటించాయి. చంద్రబాబు క్లాస్ ఉద్యోగులకు హెచ్చరిక నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్సీ తగ్గినట్లుగా తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.